హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రవంతి బబ్బు వ్లాగ్స్. మేమైతే హైదరాబాద్ నుంచి పాండిచ్చేరి వెళ్ళినాం. ఇక్కడికి వెళ్ళడం ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అన్నీ కవర్ చేసినాం, కానీ మేము ఒక్కటే కవర్ చేయలేదు. అది కూడా చాలా దూరం అని చెప్పి అందుకే కేవలం దీనికోసమే వచ్చినాం అనమాట పాండిచ్చేరికి. వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ పాండిచ్చేరిలో ఉంది. అది కూడా పిచ్చవరంలో. పాండిచ్చేరి నుంచి పిచ్చవరం వెళ్ళాలంటే 60 కిలోమీటర్స్. నార్మల్గా ప్యాకేజెస్ కూడా ఉంటాయి, ప్యాకేజెస్లో కూడా వెళ్ళొచ్చు. మేమైతే బండి తీసుకొని అట్లా వెళ్తున్నాము. ఇక్కడ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లో మూవీ షూటింగ్స్ కూడా అవుతాయంట. ముందు మనకు తెలిసిన మూవీ దశావతారం, దాంట్లో రాహిణి మాత్రం కంటే సాంగ్ ఇక్కడ అయిందంట. విలేజ్ అయితే అసలు చాలా బాగుంది, మొత్తం అప్పటి కాలం లాగా. అసలు ఇప్పటికీ అట్లా ఉంటారు అంటే చాలా గ్రేట్. అసలు మంచి పంట పొలాలు, ఇల్లులు చాలా బాగున్నాయి. ఊర్లోకి ఇట్లా ఎంటర్ అవ్వగానే బండ్లు ఆపేసి లోపల ఎంట్రీ ఫీజు అడుగుతారు అనమాట వెహికల్కి. 2 వీలర్కి ఆటోకి అయితే 20 రూపీస్. లోపల నుంచి ఇక్కడికైతే ఇంకొక 1 కిలోమీటర్ ఉంటుంది. 1 కిలోమీటర్ రాగానే ఎంట్రీ ఫీజు. మళ్ళీ ఇక్కడ కూడా ఇంకో టికెట్ తీసుకోవాలి. చిన్నపిల్లలకైతే 5 రూపీస్, పెద్దవాళ్ళకైతే 10 రూపీస్. ఇక్కడ 2 బోట్స్ ఉంటాయి, ఒకటి స్పీడ్ బోట్, ఒకటి రా బోట్. మేమైతే ఈ రా బోటే తీసుకున్నాం. ఈ బోట్ అయితేనే మనకి మంచిగా లోపల నుంచి మొత్తం తీసుకెళ్ళి చూపిస్తాం 1 అవర్ వరకు. అది స్పీడ్ బోట్ అయితే 45 మినిట్సే. టైమింగ్ కూడా ఉంటుంది, మార్నింగ్ 9 to 5. మార్నింగ్ వస్తే బాగుంటుంది, ఈవినింగ్ వస్తే బాగుంటుంది. వ్యూ అయితే మధ్యాహ్నం అయితే ఎండ ఉంటుంది కదా, చాలా వేడి ఉంటుంది. ఇట్లా ఎండాకాలం కాకుండా నవంబర్ టు ఫెబ్ మధ్యలో వస్తే చాలా బాగుంటుంది ఇక్కడ. మేము ఇంకా ఫ్యామిలీతో ఎక్కినాం అనమాట, ఎందుకంటే కొంచెంసేపు అయినాకే చెప్తాను. ఇట్లా వెళ్తూ ఉంటే మనకి చివరగా కనిపిస్తుంది కదా, అక్కడి వరకు మంచిగా తీసుకెళ్తారు. 20 రూపీస్కి మొత్తం తీసుకెళ్తారంటే మేము అస్సలకి నమ్మలే. అసలు ఇట్లనే వెళ్తున్నాము మొత్తం చివరి వరకే, అక్కడ లోపల వరకు కూడా తీసుకెళ్తారేమో అనుకున్నాం. తీసుకోతారు కదా అని మేము కూడా ఏం సపోర్ట్ చేయలేదు, వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ కూర్చున్నాం. ఈ ట్రీస్, వాటరు, ఆ బోట్ అట్లా మెల్లగా వెళ్తుంటే అసలు ఎంత బాగుందో నేచర్ చూడడానికి. పొల్యూషన్ లేదు, సిటీకి దూరంగా ఇట్లా వెళ్తే చాలా బాగుంది. ఇట్లనే వెళ్తుంటే ఆ లాస్ట్ వరకు తీసుకుపోయి ఇక్కడ వరకే లాస్ట్, లోపలికి వెళ్ళాలంటే ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది అని చెప్పిండు. మేము షాక్ అయిపోయినాం. మేమైతే మొత్తం 8 మెంబర్స్ అనమాట, దాంట్లో 2 చిన్న పిల్లలు ఉన్నారు. అతనైతే 2000 చెప్పినాడు. అమ్మ 2000 అనుకున్నాము. అట్లనే మేము బేరం ఆడుతున్నాము, అట్లనే ఆడుతుంటే లాస్ట్కి 800కి మాట్లాడినాం అనమాట, అంతమందిని కలిసి. ఓకే అని చెప్పి లోపలికి తీసుకెళ్ళినాడు. మేము ఎక్కిన బోట్లో అయితే మంచిగా వాళ్ళు తమిళ్ వాళ్ళు ఉండే, మాకు భాషతో ప్రాబ్లం లేకుండే. వాళ్ళే మొత్తం బేరమాడి మాట్లాడినారు. మొత్తానికైతే లోపలికి వెళ్తున్నాం. అసలు వ్యూ, అసలు ఇదంతా చూడండి, అసలు ఎంత బాగుంది. పచ్చదనమే పచ్చదనమే, తొలి తొలి వలపే పచ్చదనమే, పచ్చిక నవ్వుల పచ్చదనమే. ఇవన్నీ ఏం చెప్తున్నానంటే చెట్లకు బినీస్ లాగా కాయలు లెక్కాయి, అవే మళ్ళా పెద్దగా అయిపోయి వేర్ల లెక్క అయిపోయి చెట్లు పెరుగుతాయి అని చెప్తుండు. చూడండి ఎట్లున్నాయి. అసలు మెల్లమెల్లగా లోపలికి వెళ్తుంటే అసలు ఎంత బాగుందో వ్యూ అయితే, చాలా బాగుంది. ఇక్కడ తమిళనాడులో కూడా చాలా మూవీ షూటింగ్స్ అయినాయి అంటే, ఇక్కడ సాంగ్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా చేయించుకుంటారంట. మీకు కూడా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అట్లా ఏమైనా కావాలంటే వెళ్ళండి, చాలా బాగుంది లొకేషన్ అయితే. మన తెలుగు ఫిలిమ్స్ అయితే ఇక్కడ షూటింగ్ అయినట్టయితే నాకైతే ఏం తెలియదు. మీకు ఏమన్నా మూవీస్ ఇక్కడ షూటింగ్ ఏమన్నా అయితే కామెంట్ చేయండి, నాకు కూడా అప్పుడు తెలుస్తుంది కదా. మేము కూడా ఇక మెల్ల ఫోటోలు, వీడియోలు తీసుకోవడం స్టార్ట్ చేసినాం. అయితే నాకైతే ఈ అన్న పడవ నడిపిస్తుంది కదా, ఆ పక్కన బెంచ్ ఉంది, అక్కడ కూర్చొని ఫొటోస్ దిగాలని ఉండే. అయితే అన్న అన్నాడు, ఇక్కడ కూర్చొని దిగుతారు, కాకపోతే ఇక్కడ వద్దు, కొంచెం లోపలికి వెళ్ళినాక దిగండి, చాలా బాగుంటుంది అని చెప్పినాడు. సరే అని చెప్పినాం. ఇక అట్లనే లోపల తీసుకొని వెళ్తుండు. వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ కూర్చున్నాం మేమైతే. చాలా బాగుంది చూడండి అసలు, ఆ 2 పక్కన చెట్లు, మధ్యలో వాటర్, అట్లా వెళ్తూ ఉంటే చాలా బాగుంది అసలు వ్యూ అయితే. మీరు పాండిచ్చేరి వస్తే మాత్రం ఖచ్చితంగా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ మాత్రం ఖచ్చితంగా రండి.
మొత్తానికైతే బోట్ నడిపించాను అయితే కూర్చోమన్నాడు. మంచి నేను కూర్చొని మంచి ఫొటోస్ వీడియోస్ తీసుకున్నా. లోపలికి వస్తుంటే మస్తు అనిపించింది, కానీ వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్త, కొన్ని దోమలు కూడా ఉన్నాయి. കത്ത് പാട്ട് പാടി നടന്ന് കാട്ടുമുല്ലച്ചോട്ടിലിരുന്ന് കണ്ണു കൊണ്ട് കളം വരച്ച് കാത്തിരുന്നോള് കാത്തിരുന്നോള്. మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తుందేమో కానీ రియల్గా మాత్రం చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా పాండిచ్చేరి వెళ్తే మాత్రం ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ మాత్రం మిస్ చేయకండి, ఖచ్చితంగా వెళ్ళండి. మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోయినాం. మంచిగా రిటర్న్ వచ్చే టైంకి సన్సెట్ అయిపోయింది. అసలు ఆ వాటర్, ఆ ట్రీస్, ఆ సన్ ఎంత బాగుందో చూడడానికి. ఓకే గాయస్, ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.